కథలో ఊహించని ట్విస్ట్. రోహిణి చెంప పగలగొట్టిన శృతి తల్లి శోభన. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు శోభన రోహిణి చెంప ఎందుకు పగలగొట్టింది? గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. శోభన శృతి వాళ్ళ ఇంటికి వచ్చి అలా బ్లాంక్ చెక్ ఇవ్వడం ఎవ్వరికీ నచ్చదు. అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. అయితే శృతి రవి ఇంట్లో ఉండరు. శృతి రవి వచ్చే టైంకి శోభన ఇంట్లో ఉండడం చూసి, నువ్వేంటి మమ్మీ ఇక్కడ ఉన్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించుకోవా? నా లైఫ్ నేను చూసుకోగలను. నా అత్తగారి ఇంటి విషయాల్లో నువ్వు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను చూడ్డానికి వచ్చినట్టయితే చూసి కాసేపు కూర్చొని వెళ్ళాలి, కానీ ప్రతిసారి ఇలా గొడవ పడ్డానికే వస్తావేంటి? అసలు ఎందుకు మమ్మీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి శృతి అయితే చాలా సీరియస్ అవుతుంది. శృతి అలా సీరియస్ అవ్వడంతో శోభన అయితే వెంటనే రోహిణి వంక చూసి, ఇప్పటి వరకు నాకెందుకులే అని మీ కుటుంబ విషయాల్ని నేను సరిగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు సరిగా పట్టించుకుంటున్నారు చెప్పు? ప్రతి విషయంలోనూ కూడా మీ పెద్ద కొడుకు పెద్ద కోడలికే మీ సపోర్ట్ అంతా కూడా అని చాలా నిష్ఠూరంగా ప్రభావతిని అంటూ ఉంటుంది. అలా అనడంతో బాలుకి చాలా కోపం వస్తుంది. చూడండి, మా ఇంటి విషయాలు మీకు అనవసరం అని శృతి తెలుగులోనే కదా చెప్తుంది. మీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది? తెలియని ఇంకే భాష అయినా ఉందా? చెప్పండి, తెలుసుకొని అందులోనే చెప్తాము అని శోభనని అవమానిస్తాడు. ఇక బాలు కోపం భరించలేము అని అర్థమైన శోభన, చూడమ్మ శృతి, మీ కుటుంబ విషయాలు నాకెందుకులే అని నేను కొన్ని విషయాలు తెలిసినా కూడా తెలియనట్టే ఉన్నాను. ఈరోజు నేను ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ అందరి ముందు బయటపెట్టే తీరుతాను. అన్నిటికీ జవాబులు తెలుసుకొని తీరుతాను. నేను ఏదైతే విషయాలు చెప్తానో ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు అల్లుడు గారిని తీసుకొని నాతో పాటు మన ఇంటికి వచ్చేస్తావు అని చెప్పి శోభన అంటుంది. శోభన కాన్ఫిడెన్స్ చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమె ఇప్పుడు ఏం చెప్పబోతుంది అని అర్థం కాక, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటారు. అలా అనడంతో వెంటనే శోభన రోహిణి ఇంకా మనోజ్ వంక చూసి, ముందుగా మీరు ఈ ఇంటి పెద్ద కొడుకు కోడలు. రోహిణి మలేషియా అని ధనవంతురాలని ఎన్ని రకాల కబుర్లు చెప్పింది. తను చేసే పని కొంచెం క్లాసిక్గా ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి నేను ఏనాడు తన జోలికి వెళ్ళలేదు. కానీ రోహిణి గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? అలాంటి దాన్ని ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలు మీనా పూలమ్ముకొని బతుకుతుంది. ఒకతనేమో డ్రైవర్ అని అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి మనుషులు ఉన్న ఇంట్లో ఎలా నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండగలుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒకళ్ళేమో లక్షలు మింగుతారు, ఒకళ్ళేమో ఆస్తులు మింగుతారు, ఒకళ్ళేమో విలువలేని బతుకులు అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి, మీరు ఇప్పటి వరకు చాలా మాట్లాడారు నా బిడ్డల గురించి. శృతి రవి వాళ్ళు ఏం చేస్తారు అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. ఈ ఇంట్లో ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఇక మీద మీరు ఒక్క మాట మాట్లాడినా మంచిగా ఉండదు వదిన గారు అని మొదటిసారిగా ప్రభావతి శోభనతో సీరియస్గా మాట్లాడుతుంది. అలా ప్రభావతి సీరియస్ అవ్వడంతో శోభన అయితే రోహిణిని ముందుకు లాగి, ఏమ్మా రోహిణి, నీకు ఇంతవరకు పిల్లలు ఎందుకు కలగలేదు అని చెప్పి అడుగుతుంది. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈవిడికి ఏమన్నా విషయాలు తెలుసా? నా గురించి ఎందుకు ఇలా అడుగుతుంది? అందరినీ వదిలేసి నన్నే ఎందుకు అడుగుతుంది అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రోహిణి అలా కంగారు పడ్డం గమనించిన బాలు మీనా ఇద్దరు కూడా, ఏంటి ఆమె ఏమడిగింది? ఈ రోహిణి ఎందుకు ఇంత కంగారు పడుతుంది? మనకు తెలియకుండా ఏదైనా విషయాన్ని దాచిందా? కొంపతీసి రోహిణి ప్రెగ్నెంటా? ఆ విషయం చాలా హ్యాపీ న్యూసే కదా, అందరికీ చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే శోభన మాత్రం, ఈ రోహిణికి ముందే ఒక బిడ్డ ఉన్నాడు. అతను ఎవరో కూడా మీకు తెలుసు, కానీ రోహిణి బిడ్డ అని మాత్రం తెలీదు. అయినా కూడా తన్ని మంచిగా చూసుకుంటున్నారు. ఈ రోహిణికి ఇది రెండో పెళ్ళి, మీకు తెలీదు, కానీ మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఈ ఇంట్లో పెత్తనం చేస్తుంది పెద్ద కోడలుగా. ఏ ఒక్క రూపాయి ఇంటికి ఇవ్వదు. వచ్చిన ప్రతి డబ్బు కూడా మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి మింగేస్తూ ఉంటారు. నా కూతురు అల్లుడికి మాత్రం ఒక్క రెస్టారెంట్ పెట్టించలేకపోయారు అని చెప్పి చాలా దెప్పి పొడుస్తుంది. రోహిణి గురించి అలాంటి మాటలు విన్న మనోజ్ అయితే, చూడండి, మీ పనేదో మీరు చూసుకొని వెళ్ళండి, అంతే తప్ప నా భార్య మీద ఇలాంటి నిందలు వేయకండి అని చాలా సీరియస్ అవుతాడు. మొదటిసారిగా మనోజ్ అంత సీరియస్గా మాట్లాడడంతో శోభన ఇంకా రెచ్చిపోతుంది. చూడు మనోజ్,
నీకు తెలియదేమో నీ భార్య గురించి, నాకు చాలా బాగా తెలుసు. ఆ రోజు హాస్పిటల్లోనే చూశాను. తను హాస్పిటల్లో టెన్షన్గా డాక్టర్తో మాట్లాడడం ప్రతి మాట వినేశాను. తనకి రెండోసారి బిడ్డలు కలగాలంటే చాలా కష్టమని కూడా డాక్టర్ చెప్పింది. రెండోసారి బిడ్డలు కలగడం ఏంటి అనే విషయం నాకు కూడా అర్థం కాలేదు. ఆ రోజు నేనే డాక్టర్ని వెళ్ళి రోహిణి వెళ్ళిన తర్వాత పర్సనల్గా కలిసి మాట్లాడాను. ఆవిడ ఎలా ఒకళ్ళ పర్సనల్ విషయాలు చెప్పేస్తుంది అని చెప్పి రోహిణి సీరియస్ అవుతుంది. ఎందుకు చెప్పదు? డబ్బుతో ఏ పనైనా అవుతుంది అని శోభన అంటుంది. అప్పుడే శోభన, నువ్వు ఒకసారి ఆల్రెడీ తల్లయ్యావని, రెండోసారి కన్సీవ్ అవ్వాలంటే చాలా కష్టమని ఆ డాక్టర్ చెప్పడం నాకు తెలిసింది. కానీ నీ బిడ్డ ఎవరు, దాని అడ్రస్ ఎక్కడ అనేది ఆ డాక్టర్కి తెలియదు కాబట్టి తను నాకు చెప్పలేదు. కానీ నిన్ను ఫాలో అవుతూ నీ గురించి ప్రతి ఒక్క నిజాన్ని తెలుసుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లి ఎవరు, నీ బిడ్డ ఎవరు, వాడి వయసు ఎంత, ఏ స్కూల్లో చదివిస్తున్నావు, ఇవన్నీ కూడా నేను కనుక్కున్నాను. సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని చెప్పి శోభన అయితే చాలా కాన్ఫిడెంట్గా రోహిణికి చెప్తుంది. రోహిణి ఇక నా నిజాలన్నీ బయటపడిపోయాయి అని వణికిపోతూ ఉంటుంది. రోహిణి అలా కంగారు పడ్డం చూసిన మనోజ్, ఏంటి రోహిణి తను అలా చెప్తుంటే నువ్వేం మాట్లాడట్లేదు, డిఫెండ్ చేసుకోవడం లేదు అంటే అసలు నీ గురించి మాకు తెలియనివి ఏమన్నా ఉన్నాయా? నీకు బిడ్డ ఉండడం ఏంటి, ముందుగా పెళ్ళవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆవిడ అలా అంటుంది, నువ్వేం మాట్లాడవేంటి, ఏదైనా చెప్పు అని చెప్పి మనోజ్ నిలదీస్తాడు. అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా రోహిణి జీవితంలో దాగి ఉన్న నిజాలు ఇప్పుడు బయటకు రాబోతున్నాయి అని చెప్పి అందరినీ కూడా, ముఖ్యంగా ప్రభావతి తన మామ సత్యాన్ని కూల్ చేసి అక్కడ అందరినీ కూర్చోబెడతారు. అప్పుడే బాలు శోభనతో, చూడండి మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, దానికి సాక్ష్యాలు చూపించండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడే శోభన, చింటూయే నాకు సాక్ష్యం, వాడు మీకు తెలుసు కదా, వాడే ఈ రోహిణి కొడుకు, ఆ సుగుణమ్మే రోహిణి తల్లి. రోహిణికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కొడుకున్నాడు. అందుకే రోహిణి వాళ్ళని ఇక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మరీ ఇక్కడ పెట్టింది. వాణ్ణి మీ నాన్న పనిచేస్తున్న స్కూల్లోనే వేసింది. రోహిణి మీ వెనుక ఇంత చేస్తుందన్న విషయం మీకు తెలుసా అని చెప్పి అందరినీ నిలదీస్తుంది. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. రోహిణిని ఎంత అడిగినా కూడా ఒక్క మాట కూడా చెప్పదు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటి ఆవిడ ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం చెప్పట్లేదు అంటే ఇదంతా నిజమనేగా, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా, నువ్వు ఇలాంటి దానివా, ఎంత నమ్మాను నిన్ను అని ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది. ఇంతలో శోభన కూడా, నా బాకీ కూడా ఒకటి ఉంది ఉండండి అని చెప్పి అక్కడికి వచ్చి రోహిణిని లాగిపెట్టి కొడుతుంది. చూడు, నువ్వు నా కూతుర్ని ఎన్నెన్ని మాటలు అన్నావో, నా అల్లుడిని వంటవాడు అని ఎంత అవమానించావో ఇవన్నీ నాకు తెలియదనుకుంటున్నావా? నీ వెనకాల ఇంత పెద్ద చరిత్ర పెట్టుకొని నా అల్లుడిని కూతుర్ని అవమానించాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి శోభన కూడా అంటుంది. ఇలాంటి దిక్కుమాలిన కొంపలోన నా ఆ కూతురు అల్లుడు ఉండాల్సింది. వాళ్ళని వెంటనే నాతో పంపించండి. నా ఇంటికి వాళ్ళని నేను తీసుకువెళ్ళి బంగారంలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి అంటుంది. దానికి ప్రభావతి సత్యం ఇద్దరు కూడా ఏమీ మాట్లాడరు. అలా శృతి అయితే, చూడు మమ్మీ, ఇప్పుడే ఇంత పెద్ద బాంబు పేల్చావు కదా, ఈ విషయం చిన్న విషయం కాదు, దీని గురించి మేము మాట్లాడుకున్న తర్వాత నేను నీకు కాల్ చేసి విషయం చెప్తాను, దయచేసి నువ్వు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో, చేసింది చాలు అని చెప్పి శృతి అయితే శోభనని అక్కడి నుంచి పంపించేస్తుంది. శోభన కూడా, మీరు ఇక్కడికి రాక ఇంకెక్కడికి పోతారు, ఖచ్చితంగా వస్తారు, ఇక ఈ ఇంట్లో ఎన్ని యుద్ధాలు జరుగుతాయో నేను చూస్తాను అని చెప్పి అనుకుంటూ తను వచ్చిన పని పూర్తయినట్టు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా జరిగేది ఇదే. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబ్, ఇవే మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.